పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడుల తర్వాత దాయాది దేశం ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందనే అంచనాలతో ఉన్న భారత సైన్యం ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టే సన్నాహాల్లో నిమగ్నమైంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించిన భారత్ సైనిక సన్నద్ధతను పరిశీలిస్తోంది. ఉత్తర, పశ్చిమ కమాండ్లను సందర్శించిన సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సుహాగ్ సైనిక సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కీలకమైన 2 కమాండ్లలోని ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన తాజా పరిస్థితిని, సైన్యం తీసుకున్న చర్యలు, పాకిస్తాన్ దాడికి దిగితే ఎదుర్కొనే వ్యూహ ప్రణాళికలపై చర్చించారు. ఉత్తర కమాండ్ కేంద్రమైన జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో లక్షిత దాడులు చేసి వచ్చిన జవాన్లను సైన్యాధిపతి సుహాగ్ అభినందించారు. చండీగఢ్లోని పశ్చిమ కమాండ్కి వెళ్లిన ఆయనకు సరిహద్దుల్లో చేపట్టిన చర్యల్ని అధికారులు వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్ సైన్యం ఇవాళ నియంత్రణ రేఖ వెంబడి ఉండే అఖ్నూర్ సెక్టార్లో భారీ ఆయుధాలతో కవ్వింపులకు దిగింది. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని ప్రకటించిన సైన్యం సరిహద్దు భద్రతా దళం దేటైన జవాబిచ్చినట్టు పేర్కొంది. మొత్తమందిచ్చిన రోగిలా పాకిస్తాన్ పరిస్థితి ఉందన్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అందుకే భారత దళాలు ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేసి వచ్చిన విషయాన్ని ఆ దేశం నమ్మలేకపోతోందన్నారు.